నగరాల సంఘం అభివృద్ధికి కొత్తగా ఎన్నికైన కమిటీ అన్ని విధాలుగా కృషి చేయాలని నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి అన్నారు. చిట్టినగర్లోని శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కళ్యాణ మండపంలో శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ నూతన కార్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి, పోతిన వెంకట మహేష్ పాల్గొని తొలుత నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులతో సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎన్వి రావు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి మాట్లాడుతూ శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ నూతన కార్యవర్గ కమిటీ ఎన్నికైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ కమిటీ సభ్యులు సంఘ అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు. నగరాల అభ్యున్నతికి తన వంతుగా అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఉగాది పర్వదినాన్ని పరిష్కరించుకొని తమ సంఘంలోని ప్రముఖులను నూతన కమిటీ వారిచ్చే సత్కరించే కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామం అన్నారు. రాబోయే రోజుల్లో కూడా కమిటీ ఇటువంటి ఆదర్శ కార్యక్రమాలను మరీ నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నల్లాన సూర్యరావు మాట్లాడుతూ తనను నూతన కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో సంఘ అభ్యున్నతికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులతో పాటు నగర ప్రముఖులు హాజరయ్యారు. నగరాలకు సేవ చేయడానికి దీక్షపూర్ణంగాని ప్రతిరోజు ఎక్కడ ఎవరికి ఆశించినప్పటికీ కూడా మా చేతనే సహాయం చేస్తామని చెప్పేసి మహాలక్ష్మి అమ్మవార్ల దేవిని ప్రమాణం చేస్తూ బాధ్యత తీసుకుంటున్నాను. శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్లోన మా నగరాల సంఘం విజయవాడ నగరంలోన ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలోన మా కనక మహాలక్ష్మి మా కళ్యాణ మండపంలోన నగరాల కళ్యాణ మండపంలోన ప్రతి సంవత్సరం శ్రీ నగరాల సంఘం వారి ద్వారా ఈ ఉగాది పురస్కారాలు ఈ సన్మానాలు అన్నది ఏర్పాటు చేయటం జరుగుతుంది. గత కొన్నేళ్లుగా మా ఎన్వి రావు గారు ఆధ్వర్యంలోన ఈ శ్రీ నగరాల సంఘం ఏర్పడడం జరిగింది. అలాగే ఈ ఏదైతే నగరాల సంఘం అధ్యక్షతన ఎన్వి రావు గారు, అలాగే సెక్రటరీ గారు కానీ, అలాగే కోఎస్ అధికారి కానీ, అలాగే నెంబర్స్ కానీ అందరూ కలిసి ప్రతి సంవత్సరం ఈ పురస్కారాలు అనేవి చేయటము, ఏదైతే ప్రధానంగా పెద్దలు ఉంటారో వాళ్ళందరికీ సన్మానం చేసుకుంటూ చాలా ఘనంగా ఉగాది పురస్కారాలు అన్నది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2025 విశ్వ వసునామ సంవత్సరంలో కూడా ఈ ఉగాది పురస్కారాలు అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. మా కుల పెద్దలు, మా కుల నాయకులు అందరూ ఈరోజు మహిళలు మా కులంలో ఉన్న అన్ని పార్టీల్లో ఉన్న నాయకులందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి చాలా రంగరంగ వైభవంగా మేము ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు కొత్తగా కూడా మళ్ళీ శ్రీ నగరాల సంఘం నుంచి ఎన్వి రావు గారు కానీ, అలాగే సూర్యరావు గారు నల్లాన సూర్యరావు గారు, అలాగే శ్రీరామ్ వెంకట్రావు గారు, అలాగే నెంబర్స్గా కొత్త కమిటీ కూడా ఏర్పడడం జరిగింది. ఈ కొత్త కమిటీలో రాబోయే కాలంలో ఇంకా నగరాల సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. ఏదైతే చదువుకున్న పిల్లలకి వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మా నగరాల సంఘం దగ్గర నుంచి జరగటం జరుగుతుంది. అలాగే రాబోయే కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారు మా నగరాల కుల పెద్దలందరూ కలిసి అని ఆశిస్తూ ఈ కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ శ్రీ విశ్వ వసు నామ సంవత్సర శుభాకాంక్షలు.
శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గత 5 ఏళ్ళలో అనేక జిల్లాల్లో కృషి చేయడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం అన్ని జిల్లాలకి వర్తించే విధంగా నగరాలను బీసీగా వర్తించే విధంగా జీవోను సాధించుకోవడం జరిగింది. అలాగే శ్రీశైలంలో మాకు స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. విజయవాడ నగర మేయర్ కానివ్వండి, కనకదుర్గగుడి దేవస్థానం చైర్మన్ కానివ్వండి, ఇలాంటి అనేకంగా సాధించుకోవడానికి ఈ శుభ సమయంలోనే శ్రీ నగరాల సంఘం ఆధ్వర్యంలో చక్కగా కృషి చేయడం జరిగింది. మేము తీసుకెళ్ళిన ప్రతి రిప్రజెంటేటివ్ని కూడా అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కూడా సానుకూలంగా స్పందించి మా సమాజానికి న్యాయం చేయాలని సంకల్పంతో చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసిన కొత్తగా నల్లాని సూర్యారావు గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఈ సంవత్సరం 5 సంవత్సరాలకు ఒకసారి కొత్త బాడీ ఏర్పడుతుంది. ఇప్పుడు మళ్ళీ నూతన కార్యవర్గం ఎన్నుకున్నాం. నూతన కార్యవర్గంలో ఉన్నటువంటి నల్లాని సూర్యారావు గారు, శ్రీ వెంకటరావు గారికి, అడ్డు రాము గారు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా విశ్వవాసునామ ఉగాది శుభాకాంక్షలు. నగర ప్రజలందరూ కూడా చాలా సంతోషం. శ్రీ నగరాల సంఘం గత 5 సంవత్సరాలు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ నగరంలో కాకుండా ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో కూడా మన్నన పొందినటువంటి ఈ యొక్క నగరాల సంఘాన్ని మళ్ళీ నగరాలకి పూర్వవైపు వచ్చే దిశగా ఈ యొక్క శ్రీ నగరాల సంఘం పనిచేస్తుందని నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి మా పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత 5 సంవత్సరాలలో ఎన్వి రావు గారు మార్గదర్శకత్వంలో అనేక విజయాలు సాధించాము. ఇప్పుడు నాకు వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తూ ఈ యొక్క సంఘాన్ని ఐక్యంగా తీసుకెళ్తూ అన్ని రంగాల్లో, రాజకీయ రంగాల్లో కానీ, వ్యాపార రంగంలో కానీ, అదిగా పేద బడుగు వర్గం వ్యక్తులందరూ కూడా అనేక రకాల సహాయ సహకారాలు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ దీనికి అందరూ అండదండలు ఉండాలని ఆ రకంగా చేస్తామని తెలియజేసుకుంటూ నమస్కారము, ధన్యవాదాలు. శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ రోజున ఎన్వి రావు గారు, అదేవిధంగా సూర్యారావు గారు, కమిటీ సభ్యులు మొత్తం కూడా శ్రీ వెంకటరావు గారు, కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ రోజున పంచాంగ శ్రవణం, ఉగాది మహోత్సవ పురస్కారాల ఏర్పాటుతో పాటు నూతన కార్యవర్గ పరిచయ కార్యక్రమాన్ని కూడా ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేశారు. మరియు తెలుగింటి సాంప్రదాయం ఉట్టిపడేలాగా, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిచేలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ నగరాల సంఘం అధ్యక్షుడైనటువంటి రావు గారికి, అదేవిధంగా సూర్యారావు గారికి అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో సామాజిక వర్గ అభివృద్ధితో పాటు సమాజంలో బలహీన వర్గాల అభివృద్ధికి కూడా వీరందరూ కూడా కృషి చేయాలని, ఆ దిశగా వారు అడుగులు ముందుకు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందుకు వారికి భగవంతుడు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించేలాగా శక్తినివ్వాలని ప్రార్థిస్తాను. Like, subscribe and press the bell icon for new updates.